హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు అయితే నేను వంకాయ ఎండు చేపల కర్రీ చేస్తున్నాను విలేజ్ స్టైల్లో. ఇప్పుడైతే నా స్టైల్లో చూసేయండి. ఫస్ట్ అయితే రొయ్యలను అయితే వేయించుకోవాలండి. కలర్ అయితే తీసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపల కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ప్రాన్స్ని అయితే వాటర్లో వేసుకోవాలండి. మంచిగా శుభ్రంగా కడుక్కొని అదే ప్యాన్లో మంచిగా నీట్గా కడుక్కొని ఆయిల్, తాలింపులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి. తాలింపు మంచిగా వేగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ అయ్యేసరికి వేయించుకోవాలండి. వంకాయ కర్రీ మామూలుగా ఉండదండి. విలేజ్ స్టైల్లో పల్లెటూరులో ఎలా చేస్తారో అలా. ఫైనల్ ఇప్పుడైతే కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి. అదైతే మా చెట్టు కరివేపాకు స్మెల్ అయితే మంచిగా వస్తుంది. అల్లం పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అల్లం అయితే మంచిగా ఆ పచ్చి వాసన స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఫైనల్లీ ప్రాన్స్ అయితే శుభ్రంగా కడుక్కొని ప్రాన్స్ అయితే వేసుకోవాలి. ఎండు చేపలండి ప్రాన్స్ అంటే. మంచిగా కడుక్కొని ప్రాన్స్ను కూడా అల్లం పేస్ట్లో మంచిగా వేయించుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో. అప్పుడే కలర్ అయితే షేడ్ అవ్వవు వంకాయ ముక్కలు. ఆ వంకాయ ముక్కలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే వంకాయ ముక్కలు అనేది కలర్ షేడ్ కావు. పావు గంట అయినా వంకాయ. ఇప్పుడైతే లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఎందుకంటే తొందరగా మంచిగా మగ్గుతుంది. సాల్ట్ పడతామని కొంచెం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం సాల్ట్